పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు 151 రోజులు దేవగురు అయినటువంటి బృహస్పతి తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. ఈ 151 రోజులు మకర రాశి వారికి గురుడు యొక్క ఉచ్చస్థాన సంచారం ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఇది అత్యంత కీలకమైన మరియు జీవితాన్ని ఒక మలుపు తిప్పేటటువంటి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది. ఎందుకంటే గురుడు మీ రాశి నుంచి సప్తమ స్థానం అంటే కళత్ర స్థానంలో, భాగస్వామ్య స్థానంలో, వ్యాపార స్థానంలో, ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం అంటేనే భార్యకు లేదా భర్తకు కళత్ర స్థానము, భర్తృస్థానం అంటారు. ఈ 7వ స్థానంలో, ఉచ్చ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు వైవాహిక జీవితంలో కానీ వ్యాపారంలో కానీ అపారమైనటువంటి విజయాలు సాధిస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ గురుడు తన 7వ దృష్టితోటి నేరుగా మీ జన్మరాశిని చూస్తూ ఉంటాడు. అమృత వీక్షణం అంటారు దీన్ని. అమృత దృష్టితోటి డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు రాశి అంటే మనకు లగ్నభావం అంటే దేహభావము, తనుభావం అంటారు. అంటే శరీరం బ్రహ్మాండంగా మారుతుంది. అలానే గురుడి యొక్క వీక్షణాలను కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి 11వ స్థానమైనటువంటి లాభస్థానం మీద, మీ జన్మరాశి మీద మరియు మీ రాశికి 3య స్థానం మీద ఈ గురుడి యొక్క వీక్షణం అనేటటువంటి అంటే పరాక్రమ స్థానం మీద ఉంటుంది. అంటే లాభస్థానం మీద, పరాక్రమ స్థానం మీద, సోదర స్థానం మీద, మీ జన్మరాశి పైన ఉంటుంది. మరి మకర రాశి వారికి గురుడి యొక్క దృష్టి 151 రోజులు మీ ఈ 3 రాశుల మీద, మీ స్థానాల మీద ఉన్నప్పుడు మకర రాశి వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య రంగాలలో ఎటువంటి మార్పులు, ఊహించని మార్పులు రాబోతున్నాయి అదనేటటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్కడ సంచరిస్తున్నాడు? 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7th హౌస్ అనేది మనకు దేనికి రిలేటెడ్ ప్లేసు? ఫస్ట్ 7th హౌస్ అనేటటువంటిది భార్యకు లేదా భర్తకు, అంటే కళత్ర స్థానము లేదా భర్తృస్థానం అంటాము. అంటే మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ప్లేస్ 7th హౌస్. ఇక్కడ మకర రాశి వారికి 151 రోజులు కనుక తీసుకుంటే, సంబంధాల పరంగా తీసుకుంటే ఒక గొప్ప పండగ లాంటి వాతావరణం ముందే వచ్చేస్తున్నది అని చెప్పాలి. అలానే చాలా కాలంగా మకర రాశిలో జన్మించినటువంటి వారు వివాహం కాకుండా లేదా వివాహాలు దగ్గర దాకా వచ్చి ఇంక అయిపోయింది అదుగో ఇదుగో అనుకుంటున్నటువంటి వారికి, వాయిదా పడుతున్నటువంటి అవివాహితులు, వాళ్ళ అబ్బాయిలకైనా కావచ్చు, అమ్మాయిలైనా కావచ్చు, అవివాహితులకు ఈ కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మంచి కుటుంబం నుంచి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే వివాహం ఖచ్చితంగా నిశ్చయం అవుతుంది. మరి 7మంలో గురుడు సంచరిస్తున్నాడు. గురుడు అంటేనే ధర్మప్రభువు కదా. కాబట్టి గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలతో బాధపడుతున్నటువంటి వారు, మనస్పర్ధలతో ఉన్నటువంటి వారు, కోర్టు గొడవలు లేదా ఇగో ప్రాబ్లమ్స్తో దూరమైపోయినటువంటి వారు కూడా మరలా జీవిత భాగస్వామిని కలవాలి, దక్కించుకోవాలి, గొడవలు తగ్గించుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ఆలోచన పెరుగుతుంది. తద్వారా మీకు భాగస్వామి వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఆస్తులు కలిసి వస్తాయి, సమాజంలో మీకంటూ మీ జంటకు ఒక గౌరవం పెరుగుతుంది. మరి కెరీర్ వైజ్గా, బిజినెస్ వైజ్గా తీసుకుంటే ఇక్కడ మీ జన్మరాశి మీదనే ఈ గురుడు యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత మీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు మొత్తం వెలుగులోకి వస్తాయి. పై అధికారులతో చక్కగా సఖ్యత పెరుగుతుంది, మీ నైపుణ్యాలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, ప్రమోషన్స్ లభిస్తాయి, సమాజంలో ఉన్నత హోదా ఉన్నటువంటి వ్యక్తులతో మంచి మీకు పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే 7th హౌస్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు చేసినటువంటి దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా వ్యాపారం చేయటానికి, వ్యాపారంలో లాభాలు పొందడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, అంటే మీ వ్యాపారాన్ని నలుదిక్కులా విస్తరించడానికి చాలా అనుకూలమైన సమయంగా మారుతుంది.
ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే 11వ స్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత రెగ్యులర్గా వచ్చేటటువంటి ఆదాయంతో పాటు పార్ట్ టైం లేదా ఇతర వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి, రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో ఉన్న వారికి చాలా గొప్ప లాభం కలుగుతుంటుంది. ఎడ్యుకేషన్ వైజ్గా కనుక తీసుకుంటే ఇక్కడ లగ్నం మీద గురుడి యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులలో మానసిక పరిణతి బ్రహ్మాండంగా పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, అద్భుతంగా రాణించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు గురుబలం తోడైనటువంటి కారణం చేత మంచి మార్కులతో, మంచి ర్యాంకులతో ఉద్యోగాల్లో ఎంపికవుతారు అని చెప్పాలి. ఆరోగ్యపరంగా తీసుకుంటే మీ జన్మరాశిపైనే గురుడి యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఆలోచనలు నెగిటివ్ థాట్స్ పోయి పాజిటివ్ థాట్స్ పెరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న డిప్రెషన్, మానసిక ఆందోళన ఇవన్నీ మాయమైపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని చెప్పాలి. మరి గృహం పరంగా కనుక తీసుకుంటే సమాజంలో హోదా పెరుగుతుండటం వల్ల కొత్త కొత్త వస్తువులు, లగ్జరీ కార్లు, కొత్త కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం మీకు ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తున్నది. ఓవరాల్గా పరిశీలిస్తే 7వ స్థానంలో గురుడి యొక్క సంచారం అనేటటువంటిది, ఈ గురుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మరింతగా పొందటం వలన, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని పరిహారాలు కనుక చేస్తే ఇంకా గొప్ప ఫలితాలు మకర రాశి వారు పొందుతారు. మరి ఇప్పుడు చెప్పినటువంటివే చాలా గొప్ప ఫలితాలు. ఎవరైనా సరే ఇంత గొప్ప ఫలితాలు కనుక పొందలేకపోతుంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం, వ్యక్తిగత జాతకంలో గురుడు ఉన్నటువంటి స్థాన ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో అసలు సమస్య ఎక్కడుందో తెలుసుకుని దాని ఒకసారి మీ జాతకం చూపించుకొని సమస్య ఎక్కడుందో తెలుసుకొని దానికి తగ్గ విధంగా మంచి పరిహారాలు కనుక చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా లక్ష్మీనారాయణ పూజ చేయటం అనేటటువంటిది, శుక్రవారం గురువారాలు లక్ష్మీనారాయణ పూజ చేయటం వలన దాంపత్యపరంగా గొప్ప అభివృద్ధి కలుగుతుంది, ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అలానే గురువారం రోజున స్వీట్లు దానం చేయటం వల్ల, స్వీట్లు, శనగపప్పు ఇట్లాంటివి దానం చేయటం, పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా పెద్దవాళ్ళు కనుక, అంటే పెద్దవాళ్ళను గౌరవించడం, వృద్ధులను, వృద్ధాశ్రమాలకు కావలసినటువంటి సదుపాయాలు కనుక మీరు కల్పించగలిగినట్లయితే ఇక్కడ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు తిరుగులేని ఒక శక్తిగా ఎదిగేటటువంటి అవకాశం ఈ 151 రోజులలో గురు భగవానుడు మీకు అందిస్తున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి అన్ని పరిహారాలలోకి కూడా గురువారం లేదా శుక్రవారం రోజున భార్యాభర్తలు ఇద్దరూ కలిసి లక్ష్మీనారాయణ పూజ చేయటం వలన అసలు మనస్సులో ఏదైతే కోరికతో సంకల్పం చేసుకొని ఆ పూజ మొదలు పెడతారో మనస్సంకల్ప సిద్ధి జరిగేటటువంటి విధంగా గురు భగవానుడు ఆశీర్వదిస్తాడు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. శుభం.